కానీ ఒక పేరెంట్ వచ్చేసి చాలా డ్రైన్ అయిపోతారు, వాళ్ళు మెంటలీ డ్రైన్ అయిపోతారు, డిప్రెస్డ్ అయిపోతారు. వాళ్ళకి హెల్పింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ చైల్డ్కి ఉంటుంది కానీ పేరెంట్స్కి ఎవరు ఉండరు. మీరు వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు? వాళ్ళు ఎలా దీని నుంచి మనం ముందుకు ఫార్వర్డ్ అవ్వాలని ఎట్లా మీరు ఎంకరేజ్ చేస్తారు? ప్రతి ఒక్కరికి జీవితంలో సమస్యలు ఉంటాయి. సమస్య లేకుండా ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇది కాకపోతే ఇంకో సమస్య వస్తుంది. అవును. సో ఆటిజం బేబీలను కానీ ఆటిజం చిల్డ్రన్స్ కానీ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే, ఆటిజం పిల్లలలో పాజిటివ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్స్ మీరు ఎప్పుడైతే తీసుకుని ఛాలెంజింగ్గా తీసుకుంటే ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉంటుంది వాళ్ళ దే ఆర్ ద వెరీ గుడ్ కొన్ని విషయాల్లో. సో ఛాలెంజింగ్గా తీసుకొని ఒక హోప్ క్రియేట్ చేసుకొని ఆల్టర్నేటివ్ థింకింగ్ చేయాలి. ఆల్టర్నేటివ్ థింకింగ్ అంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, సొసైటీలో ఏమైనా ఉన్నాయా, అప్పుడే మీకు ఇటువంటి ఆప్షన్స్, హోమియోపతి లాంటి ఆప్షన్స్ దొరుకుతాయి. చాలామంది ఇది ఇంతే, నా తలరాతలు ఏమి ఉండవు ఇక్కడ. మీరు అనుకుంటున్న తలరాత అని తలరాతలు ఏమి ఉండవు మీకు. ఇవన్నీ మనం రాసుకునే మైండ్ రాతలు. ఇవి మీ ఆలోచనలోనే మీ తలరాత ఉంటుంది. సో నేను పేరెంట్స్కి ఒకటే సజెషన్ చేస్తాను. ఫస్ట్ మీ బాబుకు ఆటిజం ADHD ఉంటే ఫస్ట్ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి, దీన్ని ఒక ప్రాబ్లంగా తీసుకోకూడదు. సెకండ్, మీరు ఏ మెడిసిన్స్ వాడద్దు. థర్డ్, హోమియోపతి లాంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ సపోర్ట్ తీసుకుంటే ఈ బాబు రికవరీ ఎంత ఎర్లీగా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి బెటర్ అయిన తర్వాత మీకు వండర్ఫుల్ బాబు అవుతాడు. నా దగ్గర చాలామంది కేసెస్, నేను ఈ 15 ఇయర్స్లో దాదాపుగా 20,000 కేసెస్ చూశాను. నాకు తెలుసు ఏ పేషెంట్ ఎట్లా ఉన్నాడు, ఏంటి, ఏ విధంగా. సో ఇవన్నీ కూడా నాకు ఎక్స్పర్ట్ అయిపోయాను, నేను రీసెర్చ్ అయిపోయాను దాంట్లో. ఏ కేసుని ఎట్లా ట్రీట్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలా, ఎట్లా ఫెయిల్. ఇదంతా డబ్బుల కోసం కాదు ఇక్కడ కాన్సెప్ట్. నా యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ బెటర్ చేయడం, నా సిస్టమ్ నుంచి ఆటిజంని బెటర్ చేయడం. సో హోమియోపతి సిస్టమ్ లాంటిది హెల్ప్ తీసుకొని కంట్రోల్గా చేస్తే కనుక డిసిషన్లకు పోకూడదు. ఎప్పుడైతే డిసిషన్లోకి పోతారో మీ ప్రాబ్లం ఎక్కువైతే వాళ్ళ ప్రాబ్లం ఎక్కువైతే. ఇప్పుడు ఆటిజం పిల్లలకి మీరే కదా సపోర్టు, ఇంకా వేరేం చాయిస్ లేదు. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. దెన్ మీ ప్రోడక్టే కదా, ఇట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్, ఇట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మీ రెస్పాన్సిబిలిటీ మీరు డెవలప్ చేసుకోవాలి అంటే కనుక ముందు మీరు స్ట్రాంగ్ ఉండాలి. మీరే వీక్ ఉందనుకో మీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అర్థం మీకు. సో పేరెంట్స్కి ఒకటే సజెషన్ చేస్తాను, బీ హోప్. ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ కేసెస్కి హోప్ అనేది కంపల్సరీ అవసరం. ఆ హోపే మిమ్మల్ని కాపాడుతుంది.